విశాఖపట్నంకి సంబంధించి మీరు చూసుకుంటే. కానీ ఇక్కడ సినారియో చూసుకుంటే కనుక కాస్త ఈ మధ్యలో మాత్రం పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి, ఎప్పుడు మారే అవకాశం ఉంది, ఈ ప్రభావం ఎలా ఉండవచ్చు అనేది ఇటు ఐఎండీ సాటిలైట్ మ్యాప్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఐఎండీ సాటిలైట్ మ్యాప్స్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు కాస్త క్లౌడ్ డైరెక్షన్స్ అనేది ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ ఇటువైపు మూవ్ అవుతున్నాయి. అంటే నార్త్ ఈస్ట్ వైపు కంప్లీట్గా అనలేం, అలా అని చెప్పి నార్త్ వైపు కరెక్ట్గా చెప్పలేం, కాస్త నార్త్ ఈస్ట్ అని కూడా చెప్పలేం. అటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఈస్ట్ వైపు అని భావించాలి ఒకవేళ ఆన్ ద హోల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే తెలంగాణకు సంబంధించి ఇటు రంగారెడ్డితో పాటు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇటు పశ్చిమాన ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తోంది. ఇటు ఆంధ్రాకు సంబంధించి ఉత్తర కోస్తా ఆంధ్రాకు సంబంధించిన ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు ఉంది. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ రోజుల్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఐఎండీకి సంబంధించి మ్యాప్ మీరు చూసే ప్రయత్నం చేసినప్పుడు హియర్ ఇట్ ఈస్ ఒక్కసారి చూడొచ్చు. ఇప్పటికీ ప్రాంతాలకు సంబంధించి నేను రాత్రి చూసాం, ఇటు రంగారెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ పశ్చిమ తెలంగాణకు సంబంధించి ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా నేను పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంపాక్ట్ మనం చూసాం. సో ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఇస్తున్న ఆ అఫీషియల్ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇంటెన్స్ thunderstorms activity along with hailstorms winds 40 to 60 kilometers per hour likely to continue over many parts of east and joining east central India today and decrease thereafter. అంటే ఇటు మనం ముందుగా చెప్పుకున్నట్టు తూర్పు వైపు కదులుతున్నాయి. సో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తూర్పు వైపు కదులుతూ తర్వాత వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందనేది ఈ మ్యాప్ ద్వారా మనకి అర్థమవుతోంది. సో దాంతోపాటు మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఇదిగోండి హెయిల్ స్టార్మ్స్ రిపోర్టెడ్ ఐసోలేటెడ్ లొకేషన్స్ ఓవర్ విదర్భ, గ్యాంగ్టిక్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్, ఈస్ట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ. ఇటు హెయిల్ స్టార్మ్స్ అంటే వడగళ్ల వానకు సంబంధించి కురిసిన సందర్భం. ఆ తర్వాత ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత 25ను చూసుకుంటే వాతావరణం నార్మల్గా ఉండే అవకాశం ఉంది. సో ఇటువంటి సినారియోలు ఒకసారి నేను మీకు తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఏం చెబుతుంది అనేది రిపోర్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వాతావరణం వర్షం ఆ స్థాయిలోనే ఉందా, లేకపోతే నార్మల్గా ఉందా, ఎలా ఉంది అనేది ఒకసారి నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ నాకు కూడా కాస్త హెల్ప్ అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. ఇన్ఫాక్ట్ ఆర్టీవీ కూడా హెల్ప్ అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, మీ ముందు ఇంకా యాక్యురసీతో చెప్పే ప్రయత్నం చేయడానికి. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని, అలాగే మనకి కాస్త ఆ సోర్సెస్కి సంబంధించి విండిగా జూమ్ కావచ్చు, వీటి సాయంతో మీకు మరింత ఇన్ఫర్మేషన్ ముందుంచే ప్రయత్నంలో భాగంగా. సో ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేస్తే కనుక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రిమెంబర్, ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్. గత 2-3 రోజులుగా దీన్ని బేస్ చేసుకుని మనకు అందుతున్న ప్రైవేట్ సోర్సెస్తో నేను ఇన్ఫర్మేషన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీరు చూడొచ్చు. ఇటు ఏం చెబుతోంది, ఇదిగోండి 22 1 గంటల నుంచి 23 ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చూసుకుంటే ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అని చెప్పి. సో ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నేను కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. అండ్ మీ కామెంట్స్కి సంబంధించి ఒక ఫెయిర్ కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతోందా లేదా, సో దట్ మనకు కూడా యాక్యురసీకి సంబంధించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం కూడా బేరేజ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మనకు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా యాక్యురసీగా ఇన్ఫర్మేషన్ని మీ ముందు వచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆర్టీవీ. ఒక్కసారి మీ ఏరియాల్లో, ఎందుకంటే నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, ఈ ప్రాంతాల్లో నేను చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది, మా ఏరియాలో వర్షం పడట్లేదు. బట్ ఇంపాక్ట్ అయితే చూసారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాత్రి అయితే మాత్రం అక్కడక్కడ వర్షం కురిసిన పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని చోట్లయితే వడగళ్ల వాన. ఇదే అంశాన్ని మీరు కనుక గమనిస్తే గత 2-3 రోజుల నుంచి ఆర్టీవీ చెబుతుంది వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని. అది ఆర్టీవీ చెప్పిన మాట కాదు. ఇన్ఫాక్ట్ ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది, ఎటువంటి సూచనలు ఇస్తుంది, ఎటువంటి హెచ్చరికలు ఇస్తుంది, వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా గమనించే చేసే ప్రయత్నం చేయండి, మీ ఏరియాలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మీరు చూస్తే కనుక ఇక్కడ కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఎల్లో అలర్ట్ అంటే కనుక సిద్ధంగా ఉండాలి, అంటే ఇక్కడ కూడా అలర్ట్ మారే అవకాశం ఉంటుంది అక్కడ వాతావరణం బలపడితే. సో ఎక్కడెక్కడ ఎల్లో అలర్ట్ ఇచ్చింది,
తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఇది ఇక్కడ ఈ రోజుతో అయిపోయేది కాదు, రేపు కూడా కంటిన్యూ అవకాశం ఉంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తూ ఉంటే. ఎప్పుడు ఎక్కడ హిరడీస్ 23 అంటే రేపు ఉదయం 8:30 నుంచి 24 ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రేపటి నుంచి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది, వాతావరణం కాస్త నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ వడగళ్ల వాన మాత్రం ఉండకపోవచ్చు, వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే కనుక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 25ను చూసుకుంటే కాస్త ఆ జిల్లాలో కాస్త తగ్గే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. ఆ తర్వాత నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు నైట్ కూడా అటువంటి సినారియో ఉండే అవకాశం ఉందా, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. బట్ భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ముందుగా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హైదరాబాద్ కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ బి అలర్ట్, హైదరాబాద్ బి అలర్ట్. ఈ రోజు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మీరు చూడొచ్చు ఆ రిపోర్ట్ ని. చార్మినార్ జోన్ నుంచి మొదలు పెడితే ఇటు మొత్తం ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. 22 మార్చ్ మీరు చూడొచ్చు ఆ క్లోజ్ చూస్తున్నారు కదా. 22 మార్చికి సంబంధించి చార్మినార్ నుంచి మొదలు పెడితే జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ టు మోడరేట్ రైన్ ఆర్ థండర్ షవర్స్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ అండ్ గస్టీ విండ్స్ ఆఫ్ 30 to 40 km/h వెరీ లైక్లీ టు అక్కర్ అంటూ కూడా. అంటే సాధారణంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇంపాక్ట్ మాత్రం కాస్త లో, అంటే వెరీ లో అని చెప్పట్లేదు, లో అంటే కాస్త తక్కువ ఉండొచ్చు అంటూ కూడా. బట్ ఎక్కడెక్కడ చార్మినార్ జోన్, అలాగే ఖైరతాబాద్ జోన్, కూకట్పల్లి జోన్, అలాగే ఎల్బీనగర్ జోన్, అలాగే సికింద్రాబాద్ జోన్, శేరిలింగంపల్లి జోన్, ఈ అన్ని జోన్లకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్కి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ బి అలర్ట్. ఎందుకంటే ఈరోజు రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందా బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ ఎల్లో అలర్ట్ అయితే మాత్రం జారీ అయింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇది భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా చెబుతున్న రిపోర్ట్. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, తెలంగాణ మరియు అంతర్గత కర్ణాటక మీదుగా నిన్నటి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీనపడింది. అదృష్టంగా అని చెప్పుకోవాలి, ఎందుకంటే బలహీనపడింది కాబట్టి ఆ ఇంపాక్ట్ మనకి కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం కొనసాగుతోంది, ఎందుకంటే ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోంది కాబట్టి బలహీన మాత్రం పడింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో నైరుతి మరియు దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయంటూ చెబుతూనే ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక ఓకే ఇంకా రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇదిగోండి ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో కాస్త నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర, అలాగే రాయలసీమకు సంబంధించి ఉత్తర కోస్తా ఆంధ్రకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు లేదా వడగండ్ల వాన 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి ఇటు దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇండివిజువల్గా జిల్లాల్లో ఏ జిల్లాలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని జిల్లాల వారిగా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అండ్ ఎక్కడికి వెళ్ళిపోకండి, లాస్ట్లో ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ నేనే మాట్లాడి కుదిరితే మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, మీ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇందుకే అటువంటి సినారియో ఉందా లేదా ఆ క్యాలిక్యులేషన్ సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కంక్లూడ్ చేసిన తర్వాత దెన్ ఒకసారి ప్రిడిక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ప్రయత్నం చేయండి. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV.